హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ప్రపంచ సినిమా వేదికపై భారతీయ సినిమాను సగర్వంగా నిలబెట్టిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో కొత్త రికార్డులు సృష్టించాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన ఈ సినిమాతో నార్త్ ఇండస్ట్రీలో తెలుగు సినిమాల సత్తా చాటి మన సినిమాల రేంజ్ ఏంటో అక్కడ చూపించారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో తెలుగు సినిమా సత్తా ఏంటో దేశానికి చూపించారు. తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్కు సైతం పరిచయం చేశారు. కంటెంట్, స్టార్ హీరోతో పాటు తనదైన శైలిలో సినిమాలను ప్రజెంట్ చేసి ప్రేక్షకులకు అద్భుతమైన ఊహాలోకాలకి తీసుకెళ్లి మర్చిపోలేని అనుభూతిని పంచడంలో ఆయన దిట్ట. దేశం మొత్తం అలరించే చిత్రాలు కేవలం బాలీవుడ్ నుంచే వస్తాయనే మాట నిజం కాదని రాజమౌళి నిరూపించారు. రాజమౌళి సినిమాలో చిన్న రోల్ వచ్చినా చాలు అని ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ సైతం ఎదురు చూసేలా చేసుకున్నాడు. సినీ రంగంలోకి దర్శకుడిగా అడుగుపెట్టి 20 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కేవలం 12 సినిమాలనే తెరకెక్కించారు. ఈ 12 సినిమాలు కూడా హిట్ అవ్వడంతో ఈయన విజయ శాతం 100%గా ఉంది. ఇక మనకు కలే అనుకున్న ఆస్కార్ గడ్డపై నాటు స్టెప్పులు కూడా వేయించారు. ఇక రాజమౌళి తన సినిమాల్లో ప్రతి పాత్రను చాలా క్షుణ్ణంగా ఆలోచించి మరీ తీసుకుంటారు. తను అనుకున్న పాత్రకు ఎవరైతే కరెక్ట్గా సెట్ అవుతారో వాళ్ళను ఆచితూచి ఎంచుకుంటారు. ప్రస్తుతం మహేష్ బాబుతో మూవీ చేసేందుకు జక్కన్న రెడీ అవుతున్నారు. RRR తర్వాత అడ్వెంచర్ డ్రామాగా జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మహేష్ సరికొత్త లుక్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఓ హీరో విషయంలో రాజమౌళి మనసులో అనుకున్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ మాటలను బయటపెట్టింది కూడా స్వయంగా జక్కన్న కావడం విశేషం. అతడు మరెవరో కాదు, యంగ్ టైగర్ ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వం వహించిన మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ 1. 2001లో విడుదలైన ఈ మూవీలో ఎన్టీఆర్ హీరోగా నటించారు. మరి ఈ సినిమా చేసే సమయంలో రాజమౌళి ఎన్టీఆర్ గురించి ఏమని అనుకున్నారో తన మాటల్లో చెప్పుకొచ్చారు. ఓరి దేవుడో, వీడు దొరికాడేంట్రా నా ఫస్ట్ మూవీకి, మీసాలు కూడా సరిగ్గా లేకుండా నడక చూసి నా ఫస్ట్ మూవీకి ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ వీడు దొరికాడేంట్రా అనుకున్నా. కానీ షూటింగ్ స్టార్ట్ అయిన 10 రోజులకే తారక్ యాక్టింగ్ స్కిల్స్, టాలెంట్ చూసి షాక్ అయ్యానని, ఆ తర్వాత తనతో ఫ్రెండ్షిప్ మొదలైందని చెప్పుకొచ్చాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ పాత వీడియోను తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి ఇలా అనుకున్న రాజమౌళినే ఎన్టీఆర్తో 3-4 సినిమాలు చేయడానికి కారణం ఆయన టాలెంట్ అనే ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఎంతైనా తారక్ అంటే ఈ రేంజ్లో ఉండాల్సిందే. మరి ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.